ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 2015 ఓటుకు నోటు కేసులో ఏసీబీ కేసుకు సంబంధించి 2015లోనే ఏసీబీ కోర్టుకి నివేదిక ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని 2021లోనే కోర్టుకు అందజేసింది. ఓటుకు నోటుకు సంబంధించిన మెటీరియల్స్, డాక్యుమెంట్లు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎఫ్ఎస్ఎల్ దగ్గర లేవని దర్యాప్తు బృందం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన మెటీరియల్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ పూర్తి చేసి నివేదికలు ఇచ్చినట్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు మెటీరియల్స్ ను కూడా పరిశీలించి పోలీసులకు అప్పగించినట్టు ఎఫ్ఎస్ఎల్ చెప్పింది. ఈ కేసులోనూ అన్ని మెటీరియల్ ఆబ్జెక్టులు సురక్షితంగా ఉన్నాయని చెప్పింది. నిరాధారమైన వార్తలు ప్రచారం చేయవద్దని ఎఫ్ఎస్ఎల్ విజ్ఞప్తి చేస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. 2015 ఓటుకు నోటు కేసులో ఏసీబీ కేసుకు సంబంధించి 2015లోనే ఏసీబీ కోర్టుకి నివేదిక ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని 2021లోనే కోర్టుకు అందజేసింది. ఓటుకు నోటుకు సంబంధించిన మెటీరియల్స్, డాక్యుమెంట్స్ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎఫ్ఎస్ఎల్ దగ్గర లేవని దర్యాప్తు బృందం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన మెటీరియల్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ పూర్తి చేసి నివేదికలు ఇచ్చినట్టు తెలిపింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. 2015 ఓటుకు నోటు కేసులో ఏసీబీ కేసుకు సంబంధించి 2015లోనే ఏసీబీ కోర్టుకి నివేదిక ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని 2021లోనే కోర్టుకు అందజేసింది. ఓటుకు నోటుకు సంబంధించిన మెటీరియల్స్, డాక్యుమెంట్స్ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎఫ్ఎస్ఎల్ దగ్గర లేవని దర్యాప్తు బృందం తెలిపింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన మెటీరియల్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ పూర్తి చేసి నివేదికలు ఇచ్చినట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్లో అందిస్తారు. రవి, సావని ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించింది కానీ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి నివేదికలన్నీ అక్కడ ఉన్నాయి. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపించింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది కానీ లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదం వెనుక ఎవరిదో హస్తం ఉండొచ్చు అని చెప్పి నిన్న బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారు. అయితే దీనిపైన పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిన్న డీజీపీ కూడా స్పందించారు. అదేవిధంగా ఈరోజు షికాగో కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పారు. 2015కు సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసులో మొత్తం 16 మెటీరియల్స్ ను 2015లోనే ఏసీబీ కోర్టుకు నివేదికగా అందించామని చెప్పి చెప్పారు. అదేవిధంగా 2021కి కూడా మిగతా కేసుకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ ను ఇప్పటికే సబ్మిట్ చేశామని చెప్తున్నారు. అటు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిందే కాకుండా ఇటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి 7 మెటీరియల్స్ కూడా పూర్తిగా పరిశీలన పూర్తయిపోయాయి. వాటన్నిటిని నివేదికలు కూడా సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఇతర బీఆర్ఎస్ గానీ లేకపోతే మిగతా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి విధంగా ఎఫ్ఎస్ఎల్ లో అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు అనే విషయాన్ని చెప్పారు. నిన్న డీజీపీ కూడా దీనిపైన మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్ లో ఎలాంటి నివేదికలు ఉన్నా హార్డ్ కాపీస్ తో పాటు ప్రతిదీ సాఫ్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంటుంది. నిన్న తగలబడినటువంటి ఫైల్స్ ఏవి అనే దానిపైన ఇంకా విచారణ జరుగుతోంది అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒకవేళ ఏమైనా రికార్డ్స్ తగలబడిపోయినా కూడా వాటన్నిటికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీలు కూడా పూర్తిగా సిద్ధం చేసి ఉంటాయని చెప్తున్నారు. నిరాధారమైన వార్తలు కనుక ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటి వరకైతే అటు ముఖ్యంగా వస్తున్నటువంటి ఆరోపణల్లో కీలకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఈ ఫైల్స్ అన్ని ఇప్పటికే అటు ఏసీబీకి అప్పగించాం. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా నివేదిక సిద్ధం చేశామని చెప్తున్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.